అన్న ఇలా చూడండి, అందరూ రెడీ. ఓకేనా చింటూ? అందరూ బాగున్నారండి. కాదండి, మాట్లాడిందే మేము. పిల్లల్ని ఇచ్చుకొని మరి వచ్చారు. ఇద్దరు మ్యాచింగ్ చేసేది చింటుదా. సార్ వచ్చాం సార్, రెడీ. ఓకే సార్. ఓకే సార్. మన అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడితే 2 hours మేజర్ ఇది అయితే ఇంకా మనకి రైనీ సీజన్ మేజర్ ఇష్యూ ఇక్కడ ఆగినట్టు, అంటే ఈ మనం ఓ విధంగా కాపాడినట్టు. అంటే ఓవర్ నైట్ అయితే ఒక్క సింగిల్ అవుట్లెట్ ఎక్కడ నల్ల ఛానల్ పెట్టేస్తుంది. నల్లాలో కూడా సెకండ్ వెంట్ రిక్వెస్ట్ చేసాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాంక్షన్ ఇచ్చింది. అంటే మనం ఇంటెన్షనల్గా వాటర్ గోదావరిలోకి వెళ్ళాలని కాదు, కలుషితం అవుతుంది. బట్ ఇన్ కేస్ వర్షాలు పడినప్పుడు నవ్ ఇట్ ఈస్ టేకింగ్ లైక్ ½ an hour టైం హోల్ ఆఫ్ ద సిటీ ఏదైతే నెట్టెడ్ అవుతా ఉందో నల్లా వెంట నుంచి గోదావరిలోకి వెళ్ళాలి. ఇన్ కేస్ వీ కెన్ హ్యావ్ అనదర్ వెంట్ 10 minutes అంటే నగరం పడుతున్న ఇబ్బంది ఇంకా తగ్గించగలుగుతామని ఇచ్చామమ్మా. శాంక్షన్ అయింది, టెండర్ స్టేజ్లో ఉంది. బట్ ఎన్ని టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తీసుకొని మంచితో చేయించండి. 2 vents ఉంటే ఇన్ ఫ్యూచర్ ప్రజెంట్ 6 feet మేడం, ఇంకొక 6 feet పెడితే 12 feet అవుతుంది. అంటే అది అదొక సొల్యూషన్ అది కాదమ్మా. ఎందుకంటే గోదావరిలోకి మళ్ళీ ఎంత గోదావరి నది కలిసింది వెనక నుంచి ధవళేశ్వరం దాని కింద వెళ్ళాలనేది అక్కడికి వెళ్ళి ఆవలోని సీరియస్ ట్రీట్మెంట్ అన్నమాట. హయ్యర్ లెవెల్ లో పంపింగ్ అప్పుడు ఏమవుతుందమ్మా, అప్పుడు నల్ల దగ్గర ఏం చేస్తున్నారు, మోటార్స్ పెట్టి మోటార్స్తో బయట నుంచి పంప్ చేస్తున్నారు. మీరు అన్నట్టు లెవెల్ పెరుగుతుంది కదా, వెంట పైకి వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు వెంటనే దానికి ప్రిపరేటరీగా పంప్స్ పెట్టుకొని ఆ పై నుంచి తోస్తున్నారు. అంటే డ్యూరింగ్ నాన్ రైనీ సీజన్ అనేది పంపింగ్ వాటర్ ఎస్టీపీ ఈ సీవేజ్ వాటర్ వాటి వాటర్ సెట్ ఇప్పుడు 100 crores నడుస్తుంది కదా మా ఆవులో. ఆ ఎస్టీపీ దగ్గరికి ఇవన్నీ వెళ్ళిపోవాలి వాస్తవం అయితే. కానీ వర్షాకాలంలో మనకు అంత టైం ఉండట్లేదు, ప్రజలు నీట మునుగుతుంది. నగరానికి ఉన్న ఏంటంటే ఇది బౌల్లో ఉంటుంది. ముఖ్యమని ఎందుకంటున్నామంటే మనందరికీ తెలుసు, కొద్దిపాటి వర్షం పడినా సరే ఈ పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవటం, 2-3 గంటల వరకు కూడా నీళ్లు ఇక్కడ నుండి తొలగించలేకపోవటం ప్రజలకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం అని చెప్పి మనందరికీ తెలుసు. అటువంటి సందర్భంలో సాధారణంగా వర్షాకాలంలో రాజమండ్రిలో నీరు నిలిచిపోవటం అన్నది గోదావరిలో కూడా వరద ఉంటుంది కాబట్టి, గోదావరి నది కంటే కొంచెం కింద దిగువన రాజమండ్రి హైట్లో దిగువన ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి నీరు అతి త్వరగా గోదావరిలోకి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉండదు. కనుక ఈ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారంతో, వారు అందులోనూ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో 1,95,00,000 మేరకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మాధ్యమంగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి వెసులుబాటు ఏమిటంటే, వర్షం పడిన ఒక 20-25 నిమిషాల్లో ఇక్కడ నుండి నీరు డ్రైన్ అయిపోయేటువంటి వ్యవస్థని మనం ఇక్కడ కల్పించుకోవడం జరిగింది. అయితే ఇది 400 మీటర్లకి సంబంధించి డ్రైన్ వేశారు. ఇంకాస్త ఇంకొక డ్రైన్ కనుక వేసుకోగలిగినట్లయితే 20 నిమిషాల్లో కాదు 10 నిమిషాల్లోనే డ్రైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతానని చెప్పి ఇందాక మాటల సందర్భంలో స్థానిక శాసనసభ సభ్యులు ఆదిరెడ్డి వాసు గారు చెప్పడం జరిగింది మాతోటి. ఎన్నికల సమయంలో మేము చెప్పాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే
ఏదైతే రాజమండ్రికి అభివృద్ధి చాలా సుదూరంలో ఉన్నదో ఆ అభివృద్ధిని రాజమండ్రికి చేరువ చేసేటువంటి అవకాశం ప్రజలు మాకు ఇస్తారని చెప్పి ఆ రోజు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. దాని మీద విశ్వాసంతో ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని వారు మాకు అందించారు. ఇవాళ మేము ఆనాడు ప్రజలకు ఏదైతే మాట చెప్పామో మీరు కనుక చూసినట్లయితే ఈ గడిచిన 2.5-3 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు రాజమండ్రి అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ సభ్యుల యొక్క సహకారంతో వారు మేము అందరం కలిసి ఒక కూటమిగా ఇవాళ రాజమండ్రి అభివృద్ధికి అంకిత భావంతో మేము అందరం పనిచేస్తున్నటువంటి తీరుని ప్రజలు చూస్తున్నారు, విశ్వసిస్తున్నారు అని చెప్పి కూడా నమ్ముతూ ఇది కేవలం ఈ ఒక్క కార్యక్రమం కాదు, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో రాజమండ్రిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేటువంటి విషయంపై మేమందరం కూడా దృష్టి సారించి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.